రే 2 నిమిషాలు ఇప్పుడు వస్తాను. 2 మొక్క 2 మొక్క కాదు 2 నిమిషాలు రా. 2 మొక్క 2 మొక్క 2 మీ మొక్క దొరువు బ్యాచ్కో దండం రా బాబు. నోటెంపటి మాట వస్తే చాలు పాట అందుకుంటారు కదరా. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా. తిందువా 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా. తిందువా మా వాడి వేడి గాడి దెబ్బ చూతివా. అది గాడి దెబ్బ గుర్రం దెబ్బ కాదురా, మా వాడి వీడి నాటి దెబ్బ. ఏదోటి పాడు. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా. ఒకసారి ఆగుతారా, వచ్చిన మాట చెప్పాలి. మేము ఆగం. నువ్వు ఆగం పడకు. హలో, ఎవరు నువ్వు? కరోనా పేషెంట్ ఏమనే? నేనెవరో తర్వాత చెప్తాను కానీ ముందు మాత్రం నీకు విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీరు చాలా చండాలంగా ఉంటారనుకుంటా, అందుకే మాస్క్ పెట్టుకున్నారు. ఎవరు పాప అనేది? మాగం. ఇందాక ఆగం ఇప్పుడు మాగం. కొట్టేననుకో ఆ కొండలు మాగంలో పడతావు. నువ్వు ఆగవే, ఏం చెప్పాలి? నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ విషయం నాకు తెలుసు. కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు. నీ నవ్వు చాలా బాగుంది. అందానికి మొదటి లక్షణమే నవ్వు. కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు. నీ డ్రెస్ చాలా బాగుంది. అందుకే కొన్నా. కొత్త విషయం చెప్పు. నీ వాయిస్ చాలా బాగుంది. మాకు తెలుసు, కొత్త విషయం చెప్పు. ఇదేంట్రా బాబు, ఈ సినిమాలో రవితేజలో కొత్తదే అంటుంది. ఏదైతే అయింది చెప్పేదాం. ఐ లవ్ యూ. ఇది కొత్త విషయం. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. మీరు తప్పుకుంటే మేము వెళ్తాం. గిల్లేసే గీరేసే రక్కేసే కుదిపేసే. మరి నువ్వు నా అంత అందంగా ఉండకపోయినా ఏదో బాగానే ఉంటావు కదా బా. మాస్క్ ఎందుకురా? ఇక్కడ మ్యాటర్ అందం గురించి కాదురా. మరి తను ఎవరో కాదు, నేను చిన్నప్పటి నుంచి పిచ్చిగా ప్రేమించిన నా మరదలు. మరదలా? మరదలైతే డైరెక్ట్కి వెళ్ళి మాట్లాడొచ్చు కదరా, ఈ దాగుడు మూతలాటలు ఎందుకు? తనంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం బా, కానీ ఇప్పటివరకు తను చెప్పలేదు. చెప్తే ఏమంటుందో అని భయం. అవునంటుందో కాదంటుందో. అవునంటే నాంటి అదృష్టం ఉంటే ఇంకెవడుండట్రా. అదే కాదంటే నేను తట్టుకోలేను బా. అందుకే ఎవరో తెలియని అబ్బాయిలా ఈరోజు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యాను. తన కాలేజ్ బస్ దిగి డైలీ ఈ రూట్లో ఇంటికి వెళ్తుంది. తన చుట్టూ తిరిగి ఏదో ఇంప్రెషన్ ట్రై చేస్తాను. తను పడింది అనుకో, నేనే నీ భావన సర్ప్రైజ్ ఇచ్చి హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. అదే పడలేదు అనుకో, ఈ లవ్లు లైక్లు తనకు నచ్చని అర్థమవుతుంది కాబట్టి పెద్దవాళ్ళతో ప్రొసీడ్ అయ్యి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. తను ఎస్ అన్నా నో అన్నా ఆప్షన్ నేనే అవ్వాలి. తను లవ్ మ్యారేజ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఆ మ్యారేజ్ నాతోనే జరగాలి. మరి ఆ అమ్మాయి నిన్ను కానీ నీ వాయిస్ని కానీ గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదురా. ఆయన ఎలా గుర్తుపడుతుందిరా? నేను కోవిడ్లో 3 years అవుతుంది. నేను ఇంటికి వచ్చిన విషయం కూడా తను తెలీదు. ఏమలో వచ్చేస్తున్నారా? ఏం మాట్లాడాలరా? పేరు అడగరా. పేరు ఆల్రెడీ తెలుసు కదరా. పేరు ఒకటే కాదు, తన గురించి మొత్తం తెలుసు, ఒక్క మనసు తప్ప. అన్నీ తెలిసినా ఏమి తెలియనట్టు ఉండాలి, ఎందుకంటే ఇటు కొత్త క్యారెక్టర్ కాబట్టి. సరే 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 వెళ్ళి ఓయ్, ఏంటి? నీ పేరేంటి? నీకెందుకు? నీ పేరు పక్కన నా పేరు రాసి ఫ్లేమ్స్ అయితే ఆడుకోనిలే, జస్ట్ పిలవడానికి. ప్రాద్యదర్శిని, జస్ట్ కాల్ మీ ప్రాది. పేరు చాలా బాగుంది, డిఫరెంట్గా. ఇంతకీ మీదే కాలేజ్? మా కాలేజ్. అవునా, నేను ఇంకా పైడా కాలేజ్ అనుకున్నానులే. అయినా మా కాలేజ్ నీకెలా తెలుసు? అమ్మ దీనమ్మ, నోటుతో లాగదే. హలో, చెప్పండి, మా కాలేజ్ ఎలా తెలుసు? తెలుస్తాయి అలా. ఇంకేం తెలుసు నా గురించి? అసలు నా గురించి ఏమనుకుంటుందో ఇండైరెక్ట్గా తెలుసుకుందాం. నీకో బాగున్నాడని, ఆవిడ పెద్ద తురుమని కూడా తెలుసు. వాడు తురుం కాదు, తుతంబరం. అయినా మా బావ గురించి నీకెందుకు? బావ కదా, పెళ్లి చేసుకుంటావేమోనని. నేను చేసుకోను. అయితే నేను చేసుకుంటావా? నేను ఎవరిని చేసుకోను. వస్తే ఇంకొక 5 నిమిషాలు లేట్ అయిందనుకో, మా అమ్మ చీపురుగా తట్టుకుని వస్తుంది. హలో, మీరు తప్పుకుంటే మేము వెళ్తాం. ఓయ్ ప్రాది. ఏంటి? నువ్వేలే నా నిధి. ఓయ్ ప్రాది. ఏంటి? నీకిచ్చానే నా మది. రే రాత్రంతా కష్టపడి రాసావు కదరా, ఫుల్గా పాడరా.
వేలైనా నీది, నీకిచ్చనే మది, నా లైఫే నీదని. ఓ ప్రది ప్రేమిస్తే చాలంది, నా ఎగసే ఊపిరి నీ కదా కావాలి. ఏంటిది పనిమాల పనిమాని నీ చుట్టూ తిరిగేలా ఏమాయో చేసావే. ఓ ప్రది నువ్వేలైనా నీది, నీకిచ్చానే మాది, నా లైఫ్ నీదని. ఆ నింగిలా సాగే బంధం మనదేలే, ఆ తారా చంద్రుల్లాగా కలిసుందాం పదవే. నీ కోసమే బ్రతికే జన్మ నాదేలే, నీ జతగా సాగాలంటూ ముందే రాసుందే. ఇంతలా మనస్సుని నెట్టేసి వెళ్ళొద్దే, కసిరేసి చూడొద్దే. నీపైనే ప్రాణాలన్నీ పెట్టిన కుర్రాన్ని, నే చాలా మంచోడ్నే. ఓయ్ ప్రది ప్రార్థిస్తున్నా నీకై, ఆ దేవునైనా ఎదురించే ధైర్యం ఇమ్మని. ఓయ్ ప్రది ప్రాణంగా చూసానే, నా ప్రాణం నాకిచ్చే, నాతోనే నువ్వు వచ్చే. నీ పేరేంటి? పడేసాడే. పడేసాడే మనోడు. అజ్జిడమ్మ, ఈ సెకండ్ క్యారెక్టర్ పేరు ఫిక్స్ అవ్వలేదే. అమలాపురం. అమలాపురం. అమలాపురమా? ఆ అంటే అమలాపురం. ఆ అంటే ఆహాపురం. ఈ అంటే ఇచ్చాపురం. ఊ అంటే ఉచ్చాపురం. అది వచ్చాపురం కాదు, వంగాపురం. ఏదోటి ముందును. అమలాపురమా? అవును, అమలాపురమే. అదేంటి ఊరు పేరు పెట్టుకున్నావు? శ్రీశైలం, కాశీ, కోటి, అన్నవరం, తిరుపతి. ఆ ఊరు పేర్లు కావా, మనుషులు పెట్టుకోవట్లేదా? అలాగే నాకు పెట్టారు. ఎవరు? మా తాత. ఓ అవునా. అమలాపురం, నిన్ను ఒకటి అడగచ్చా? అడుగు ప్రాది. నువ్వు ఫేస్ ఎందుకు చూపించట్లేదు? అమ్మ దీనమ్మమ్మ, ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? నన్ను ఇష్టపడే అమ్మాయి నా ఫేస్ చూసో, జేబులో క్యాష్ చూసో కాదు, నన్నుగా ఇష్టపడాలి. బాగానే కవర్ చేసాం. అమలాపురం, నీకో విషయం చెప్పాలి. చెప్పు ప్రాది. ఇప్పుడు కాదు, రేపు ఆఫ్టర్నూన్ 1కి హనుమాన్ టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నన్ను గోదావరి బీచ్ దగ్గరకు తీసుకెళ్ళు. సరే, నేను ఎక్స్పెక్ట్ చేసే విషయం నువ్వు నాకు చెప్తే అక్కడే నా ఫేస్ రివీల్ చేస్తా. ఓకే అమలాపురం, బాయ్. అరే అమ్మాయి. హలో. హలో బావా, ఏంటి చాలా రోజులు కాల్ చేసావు? ఏంటి విషయం? ఎలా ఉన్నావు? ఇంటికి రావాలనిపించట్లేదా? ఏదో చెప్పడం చేసావని అర్థమవుతుంది, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను బావా. అది రైటో రాంగో క్లారిటీ ఇస్తావని చేశాను. ఏంటది? నేను అమలాపురాన్ని ప్రేమిస్తున్నాను బావా. ఏంటి? అవును బావా, నేను అమలాపురాన్ని ప్రేమిస్తున్నాను. అమలాపురం అంటే నాకు చాలా ఇష్టం. అమలాపురాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఓయ్! ఏంటి అమలాపురం పెళ్లి చేసుకోవడం ఏంటే? నాకు ఇష్టమే అమలాపురం అంటే. ఆ చెట్లు, ఆ పొలాలు బాగుంటాయి. ఆ మాత్రానికి పెళ్లి చేసుకుంటావా? అమలాపురం అంటే ఊరు కాదు బావా, నేను లవ్ చేస్తున్న అబ్బాయి పేరు. వాడేవాడే బాబు ఆ పేరు పెట్టుకున్నాడు? పేరా బావా ముఖ్యం, పర్సన్ కదా ముఖ్యం. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? తను ఆల్రెడీ ప్రపోజ్ చేశాడు. నేను ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను.
నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా బావా? నువ్వు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నావు కదా, జస్ట్ ఫాలో యువర్ హార్ట్. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా, ఓకేనా? థ్యాంక్స్ బావా. అమ్మ దగ్గర నువ్వు మామూలుగా కాదు బా. నీతో వచ్చినప్పటి నుండి భయంలో మౌనం తప్ప మాటలే రావడం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసి కూడా తిరిగి నీకు చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. ఐ లవ్ యూ అమలాపురం. మరి నీ ఫేస్ రివీల్ చేస్తానన్నా? రే మామ, నీ ఫోన్ ఒకసారి ఎవరా? నా మరదలు రిజల్ట్ చెక్ చేయాలి. నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. ఉండరా, ఇన్స్టాలో కొత్త ఫిగర్ తగిలింది, దాంతో చాట్ చేస్తాను. రే నీది? రే ఒక్కసారి ఎవరా? నా మరదల రిజల్ట్ ఏమైందేంటో కొంచెం టెన్షన్గా ఉంది. ఏహే, ఎప్పుడు మరదలు అంటావు, అది ఎవరితో తిరుగుతుందో ఏంటో. రే నువ్వు నన్ను వందను, నేను పడతాను. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్. అదే నా మరదలు అంటే మాత్రం చంపేస్తాను. ఎందుకంటే అది నా ప్రాణం, నా ప్రాణం రా. వాగ్ ఏ లేకరా శ్రీకాంత్లే వెల్ వెళ్ళరా వెల్. రే పోరా. నేను ఎక్స్పెక్ట్ చేసే విషయం నువ్వు నాకు చెప్తే అక్కడే నా ఫేస్ రివీల్ చేస్తా. ఓకే అమలాపురం, బాయ్. బాయ్ ప్రాది.
అయామ్ద అమలాపురం. మా బావ ఏట్రా శ్రీకాంత్? బావేంటి? నేనే అమలాపురాన్ని. ఇన్ని రోజులు ముఖం దాచుకుని నా వెనకాల తిరిగినావు, నా బావేడి? ఇన్ని రోజులు అమలాపురంలో నీ వెనకాల తిరిగింది నేనే ప్రాది. నాకు తెలీదా మా బావ వేషాలు? మొట్టమొదటిసారి తను నా ముందుకొచ్చినప్పుడే తెలుసు వాడు నా బావ అని. అంటే కావాలని తిప్పించుకున్నావు వాడిని ఇన్ని రోజులు? అవును, నా బావ ఎలాగో భయంతో డైరెక్ట్గా చెప్పలేడు. కనీసం ఇలాగైనా చెప్తే యాక్సెప్ట్ చేద్దామని చూస్తూ ఉన్నా. ఒక్క మాట నిన్నేదో అంటే నువ్వు వాడి ప్రాణమని నన్ను అందరి ముందు కొట్టాడు. అందుకే ఆ ప్రాణాన్ని వాడి నుంచి దూరం చేయాలని, అది చూసి వాడు ఏడవాలని మిమ్మల్ని ఫాలో అవుతూ మీ కథలోకి ఎంట్రీ ఇచ్చా. కానీ నువ్వు అంతకంటే పెద్ద ట్విస్ట్ ఇచ్చావు కదే. అయితే మాత్రం ఆ ప్రాణానికి మానం ఉండదా? అది నేను దోచుకుంటే ఆ ప్రాణం విలవిల్లాడదా? అది చాలే నా ఇగో సాటిస్ఫై అవ్వడానికి. రావే. రే శ్రీకాంత్, వదలమన్నానా? వదలరా నన్ను. బావా, నువ్వెలా వచ్చావురా? నువ్వెలా వచ్చినా చచ్చేది నా చేతిలో. రారా. ఎవడు చేస్తాడు ఎవడు చంపుతాడు చూస్తున్నావు, రారా.
సరే ఆగవే. శ్రీకాంత్ దగ్గర సారీ రా, అదంటే చిన్నప్పటి నుంచి పిచ్చిరా. దాన్ని తప్పుగా మాట్లాడడం కొట్టనే తప్ప నీ మీద ఎప్పుడు కోపం లేదురా. నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నేనే తప్పుగా మాట్లాడాను. సారీ రా మమ్మ. ఓయ్, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏంటి అమలాపురం నువ్వు ఒకరేనా? నేనే అమలాపురం అని నీకెళ్ళి తెలుసు? నాకెప్పుడో తెలుసురా తుతుంబరం. తూతుంబరమా? ఆయన తెలుసు కూడా ముందెందుకు చెప్పలేదా? అలా రావడం నాకు నచ్చిందిరా అమలాపురం. మన ఆడియన్స్కి ఎలా ఉందో ఈ అమలాపురం. నీ కోసమే బ్రతికే జన్మ నాదిలే, నీ జతగా సాగాలంటూ ముందే రాసుందే. నీ కోసమే బ్రతికే జన్మ నాదిలే, నీ జతగా సాగాలంటూ ముందే రాసుందే. ఓ ఓ ఓ ఓ